హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఈరోజు ఇంకొక ప్రత్యేకమైన న్యూస్తో మీ ముందుకు వచ్చాను. మార్నింగ్ ఆల్రెడీ సూపర్ స్టార్ కృష్ణ గారిది ఈరోజు 81st జయంతి అని చెప్పి మీ ముందు వీడియో తీసుకొచ్చిన కానీ తెలిసిందే. అయితే ఆ వీడియో ఎంతమంది చూశారు, ఎంతమంది మ్యాక్సిమం అయితే 33 మెంబర్స్ చూశారు. అలా చూడాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి మనకు తెలియదు కాదు. సో ఇప్పుడు మెయిన్ టాపిక్ వచ్చేసి ఈరోజు పొగాకు వ్యతిరేక దినోత్సవం. దీని గురించి ఎక్కువసేపు మాట్లాడాలనుకుంటున్నాను, ఒక 2-3 minutes. మీరేమైనా టాపిక్ ఎక్కువైంది అనుకుంటే క్షమించండి, ఎందుకంటే ఈ పొగాకు చేసే డ్యామేజ్ అంత లేదు. ఇప్పుడు మనం ఒక షార్ట్లో చెప్పేసేసి పొగాకు ఇది వెరీ డేంజరస్, పొగాకుని వాడొద్దు, పొగాకుని నవలొద్దు, లేదంటే పొగాకుని జోలికి వెళ్ళొద్దు, యూజ్ చేయొద్దు అంటే దట్ ఈజ్ నాట్ ఎ గుడ్ పాయింట్ అండ్ కరెక్ట్ పాయింట్. ఎందుకంటే ఇప్పుడు ఒక 40 minutesలో 50 minutes మనం ఎంత ఎక్స్ప్లెయిన్ చేయని చెప్పకుండా మనము ఒక 2 minutes మాట్లాడితే బెటర్ అనమాట. ఒక లేదంటే నార్మల్గా మాట్లాడేస్తే ఏంటంటే ఆ టాపిక్ ఫుల్ఫిల్ అవ్వదు, సగం చెప్పినట్టు ఉంటుంది అన్నమాట. సగం పనులు మనకి ఇష్టం ఉండదు. సో ఫుల్గా చెప్తాను అండ్ మాట్లాడినట్టు కూడా ఉండదు. ఆ 40-50 secondsలో ఎంత అయిపోద్ది అనుకుని చూసుకుంటే కూర్చోవాలి. సో మనం తీరిక వీడియో చేసుకున్నామంటే చూసేవాళ్ళు చూస్తారు, చూడని వాళ్ళు చూడరు, ఎవరి ఇష్టం ఉంది, ఎవరి ఫ్రీడమ్ ఉంది. సో నా వీడియోలో నేను చేసుకుంటున్నాను. అది టాపిక్ వచ్చేసి పొగాకు వ్యతిరేక దినోత్సవం ఈరోజు May 31st. టొబాకో మనకు తెలియదు కాదు, ఇది టొబాకో ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ నికోటిన్ అండ్ ఆల్ డేంజరస్ కెమికల్స్. ఇది కూడా మనకు తెలిసిందే. అయితే దీన్ని నవలడం వల్ల మీతో పాటు మిగతా వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. అది మీకు విషయం తెలుసా? ఎలా అంటారేమో, మేము తింటే మేము ఎఫెక్ట్ అవుతాం కానీ పక్కన వాళ్ళు ఎలా ఎఫెక్ట్ అవుతారో మీరు అనుకోవచ్చు. ఇప్పుడు తాను చెడ్డకు వచ్చి వన వల్ల చేర్చిందని సామెత పెద్దలు ఊరిని చెప్పలేదు. ఇది వీళ్ళని చూసి చెప్పారు, లేదంటే ఈ అలవాటు పట్టి చెప్పారేమో మనకు తెలియదు. నేనైతే ఎవరిని ఇన్సల్ట్ చేయటం లేదు, ఉన్న విషయం ఇది. ఇప్పుడు ఎగ్జాంపుల్ పొగాకు మనం చాలా రకాలు వాడతాం, అంటే దీని గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, మనకి లైట్గా చెప్పేద్దాం. ఎందుకంటే ఎక్కువ చెప్తే నేనేదో పొగాకుని ఎంకరేజ్ చేసిన వాళ్ళ నా ఛానల్ మీద స్ట్రైక్లు వేస్తారు, అన్నీ చేస్తారు, మనకు సంబంధం లేదు అది. సో గవర్నమెంట్ కూడా మనకి సంబంధం లేదు, ఎందుకంటే గవర్నమెంట్ ప్రైవసీ ఇష్యూలు తీసుకుంటుంది. గవర్నమెంట్కి కూడా మనం ఎక్కువ చెప్పకూడదు పొగాకు గురించి. నార్మల్ టాపిక్ చెప్పి వదిలేస్తాను ఒక 2-3 minutes. ఏంటంటే అది పొగాకు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మన సిగరెట్లు వాడినా, లేదంటే మనం మీరు పొగాకు నవ్వులితే అది మీ ఇష్టం. సిగరెట్లు వాడుతుంటారు కొంతమంది, లేదంటే పవర్ఫుల్ కెమికల్స్లో వాడుతుంటారు. ఇట్లా కొంతమంది చేయడం వల్ల ఏమైందంటే మీకు ఒక విషయం తెలుసో తెలియదో, సిగరెట్ తాగే వాళ్ళకంటే పీల్చి తొందరపోతారు. ఎందుకంటే ఆ తాగే వాళ్ళు కూడా పోరంట్ల, కానీ డెత్ ఈజ్ కన్ఫర్మ్, కానీ స్లో ప్రాసెస్ అనమాట. వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ వైరస్ ఉందండి, ఇప్పుడు మన దగ్గర నుంచి వేరే బాడీకి వెళ్తుంది, మనకి ఎఫెక్టింగ్ తక్కువ, వేరే బాడీకి వెళ్ళినప్పుడు దాని పవర్ఫుల్ ఎక్కువ. ఎందుకంటే వాళ్ళ బాడీ కెపాసిటీ బట్టి, ఇమ్యూన్ సిస్టమ్ బట్టి ఉంటుంది. అలాగే సిగరెట్స్ ఇట్లా ఆల్కహాల్ ఇవి కూడా ఒకరి నుంచి ఇంకోళ్ళకి వెళ్ళి వేరే వాళ్ళ ప్రాణం కూడా తీసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. నేనైతే బ్యాడ్గా చెప్పడం లేదు, ఉన్న విషయం చెప్తున్నా. యాజ్ సైన్స్ స్టూడెంట్గా నాకు తెలిసింది నేను చెప్పాను. నేను తప్పులుంటే క్షమించండి అండ్ అర్థం చేసుకుంటాను అనుకుంటున్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ నీకు ఒక 10 minute డిస్టెన్స్లో, లేదంటే 10 kilometers అవసరం లేదు, అంత డిస్టెన్స్ అవసరం లేదు, ఒక 10 meters డిస్టెన్స్లో ఒక అతను సిగరెట్ తాగుతుంది అనుకున్నాం. అది అతను తాగుతున్నాడు వరకు అనుకుంటాడు, కానీ పక్కన వాళ్ళు పీలుస్తున్నారని అనుకోడు. ఎవరైనా సరే వాళ్ళు తాగిగా వెళ్ళిపోతారు, పక్కన వాళ్ళు పిలుస్తున్నారు అనుకోరు. దానివల్ల ఏంటి, అతను నేనేదో పాడైపోతున్నాను, పక్కన వాళ్ళు మన వల్ల ఏం కావట్లేదు కానీ అనుకుంటారు అన్నమాట. కానీ అది నాట్ ఎ బ్యాడ్ గుడ్ థింగ్, ఈస్ ఎ బ్యాడ్ థింగ్. సో పొగాకు ఆల్వేస్ చేటు. వెంకటేష్ గారి డైలాగ్ కూడా ఉంది కదా, పొగ కాలిస్తే బీడి కాలిస్తే పొగ వచ్చింది కానీ పొగ కాలిస్తే బీడి రాదయ్యా అని. అలా మనం కాల్చేది పక్కన వాళ్ళకి, అది ఎయిర్లో కలిసి పక్కన వాళ్ళ ఆరోగ్యం పాడు చేసిద్ది, కానీ మన ఆరోగ్యం కూడా పాడు చేసిద్ది. అయితే స్లో ప్రాసెస్ చెప్పాక ఇప్పుడు వైరస్ ఎలాగో ఈ విష పదార్థాలు కూడా ఎలా అనమాట, స్లో ప్రాసెస్ అనమాట. మన మీద ఎఫెక్ట్ చూపించకపోవచ్చు, మన ఇమ్యూన్ సిస్టమ్ బాగుండి, లేదంటే మన హెల్త్ బాగుండి నిదానం చూపించవచ్చు, కానీ ఎదుటి వాళ్ళ హెల్త్ అలా ఉంటుందని చెప్పలేం కదా. సో ఎవరి హెల్త్ కండిషన్ అవ్వదు, ఇంత మించి ఎక్కువ చెప్పదలుచుకోలేదు, మీ ములిసికి తెలుసుకోలేదు. కొంచెం ఒక 20-30 seconds చెప్పి ఆపేస్తాను. సో పొగాకు వ్యతిరేక దినోత్సవం అనమాట. దీన్ని ఎందుకు తీసుకొచ్చారో కూడా మనకు తెలిసింది. ఇప్పుడు ఎయిర్స్ నెట్ కంట్రోల్ చేశారు, పొగాకు నెట్ కంట్రోల్ చేద్దామని చూశారనమాట. కానీ అది చాలా విషయాలుగా వెళ్తుంది, మనం చెప్పకుండా కూడా చెప్పకూడదు, ఎందుకంటే మన మీద బ్యాడ్గా అనిపిస్తుంది అనమాట. మనకు అలవాటు కూడా లేదు, మనకు సంబంధం లేదు. సో అందరూ పొగాకు వ్యతిరేకించండి, దానివల్ల మీకు ఆరోగ్యం సేఫ్, పక్కన వాళ్ళ ఆరోగ్యం సేఫ్. ఇంతకుమించి నేనైతే ఏం చెప్పలేను, నా తోచింది నేను చెప్పాను. అండ్ పొగాకు వల్ల చాలా నికోటిన్ ఉంది, దాంట్లో విష పదార్థం ఉంటుంది, అది మాకు సైన్స్ స్టూడెంట్ తెలుసు అనమాట. అది సో అంటే సైన్స్ స్టూడెంట్ అంటే నేను వెళ్ళి డైరెక్ట్గా చూసింది అదే నికోటిన్, దాంట్లో కలుపుతారని తెలుసు అంతే, మాకు వేరే ఏం తెలియదు.
సో నికోటిన్ వల్ల మనకి డేంజరస్ అన్నమాట. సో మామూలుగా మీరు టీవీలో కూడా యాడ్లు చూస్తుంటారు, నికోటిన్ ఫ్రీ వాడుతుంటారు అది అని. అంటే దానివల్ల మనం నికోటిన్ జోలికి వెళ్ళాము, పొగాకు జోలికి వెళ్ళామని. కానీ అవన్నీ వేస్ట్. మనకి లేనప్పుడు మనం ఎన్ని మెడిసిన్ వాడినా ఎన్ని చేసినా వేస్ట్. సో ఇక్కడి నుంచి అయినా కొంచెం మారతారని, ఎదుటి వాళ్ళకి హింస కలగకుండా, ఎదుటి వాళ్ళకి బాధ కలగకుండా అండ్ ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉంటారని చెప్పి కోరుకుంటున్నాను. ఇది సమాచారం నాకు యూజ్ఫుల్ అనిపించి చెప్పాను. మీకు ఏమన్నా బాధ అనిపిస్తే సారీ. నేనైతే ఎవరిని కించపరచడం లేదు, ఎవరికి ఎగతాళి చేయటం లేదు, ఎవరికి హేళన చేయట్లేదు. నాకు తోచింది నేను చెప్పాను పొగాకు దినోత్సవం సందర్భంగా. ఇదో 40-50 సెకండ్స్ చెప్పేసి వదిలేయచ్చు, కానీ నేను అట్ట కాదనమాట. చెప్పేది ఫుల్గా చెప్దామని చెప్పి ఎంతసేపు చెప్పాను. ఎంతసేపు ఒకవేళ ఇన్నింటే మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే అందరి ఆరోగ్యం కూడా నేను చెప్పాను అనమాట. ఇంకెవరన్నా పొగాకులో మత్తులో ఉండింటే మ్యాక్సిమం బయటికి రావడం ట్రై చేయండి. లేకపోతే మీ ఆరోగ్యానికి తో పాటు పక్కన ఆరోగ్యం కూడా పాడైపోయే ఛాన్స్ ఉంది. ఇంతే అనమాట. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.